తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని వారు పట్టించుకోలేదని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. ఢిల్లీ వేదికగా మీడియాతో గోనె ప్రకాష్ రావు మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయం గురించి చెప్పానని, దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను తాను కోరానని, వారిని కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఏఐసీసీ పెద్దలను కలిసి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తానని స్పష్టం చేశారు గోనె ప్రకాష్ రావు. తెలంగాణలో 6 రాజకుటుంబాల ఆస్తులు, ప్రభుత్వాధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేటు వారి చేతుల్లో ఉన్నాయని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. బ్రిటిష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ క్రూజర్ కార్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి ఉందని వెల్లడించారు. రేపు ప్రతి మంత్రి హెలికాప్టర్లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని తాను చూస్తున్నానని తెలిపారు గోనె ప్రకాష్ రావు. 2 రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలుస్తానని, ఆ ఆస్తులను కాపాడాలని కోరుతానని గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు. గతంలో ఈ విషయంపై జానారెడ్డి అడ్వకేట్ జనరల్తో మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన తర్వాత కేంద్రంలో కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల అంశాన్ని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆ ఆదాయాన్ని సమకూర్చుకుంటే 2 ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజాహితం కోసం తన వంతుగా ఈ విషయంపై ప్రయత్నం చేస్తున్నానని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.